వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్స్ మంత్ర. ఇవాళ రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదా, గారెలు అనమాట. చూడండి, లోపల ఎంతో సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయి గారెలు, బాగా కుక్ అయిపోయినాయి. సో ఇలాంటి గారెలు రెసిపీ కావాలంటే మరి వీడియో చూసేయాలి కదా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనం మినపప్పుని నానబెట్టుకోవాలన్నమాట. ఓవర్ నైట్ టైం ఉంటే నానబెట్టుకోండి, లేకపోతే మినిమం ఒక 5 to 6 hours నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత దీన్ని వాష్ చేసేసి నీట్గా వాటర్ స్ట్రెయిన్ చేసి మనం గ్రైండ్ చేసుకుందాం. సో ఇక్కడ మినపప్పుని వాష్ చేసేసి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి తీసుకున్నాను నేను. ఇవాళ నేనైతే గ్రైండర్లో వేస్తున్నాను. మీరు మిక్సీలో వేయాలి అనుకుంటే ఇంత పెద్ద మిక్సీలో కొంచెం ఎక్కువ వేసేస్తే గట్టిగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తక్కువ క్వాంటిటీ ఇలా చిన్న మిక్సీలో కొంచెం కొంచెంగా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నేను ఇవాళ గ్రైండర్లో వేస్తున్నాను. పిండిని బాగా మెత్తగా వేసుకోవాలి, నీళ్ళు ఎక్కువ యూజ్ చేయొద్దు. సో పిండి రెడీ అయిపోయింది మనకి. చూడండి, ఇట్లా ఫ్లఫీగా సాఫ్ట్గా చాలా మెత్తగా వేసుకోవాలన్నమాట. నీళ్ళు ఎక్కువ వేయకూడదు. ఇట్లా దీన్ని ఇప్పుడు వేరే గిన్నెలో పెట్టేసుకుందాం. సో చూసారు కదా, మనం పిండి తోడేసుకున్నాం. ఇట్లా ఫ్లఫీగా వేసుకోండి. దీంట్లో ఇప్పుడు మనం అన్ని మసాలా యాడ్ చేద్దాము. 1/2 స్పూన్ అట్లా చూసుకొని వేసుకోండి సాల్ట్. దాంట్లోనే 1 స్పూన్ జీలకర్ర. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ జింజర్, కరివేపాకు, కొత్తిమీర అండ్ చిల్లీ. నేను ఫస్ట్ చిల్లీ వేయట్లేదు, లాస్ట్లో వేస్తాను. పిల్లలంతా తినేసిన తర్వాత పెద్దవాళ్ళ వరకు వేసుకోవచ్చు. వచ్చేసి ఒక బిగ్ ఆనియన్ చాప్ చేసింది. మీరు కావాలంటే దీంట్లో బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు, తినే సోడా. బట్ నేను వేయట్లేదు, గ్రైండర్లోనే వేసాను కదా, మెత్తగానే వస్తాయి. మీరు ఒకవేళ మిక్సీలో వేస్తే కొంచెం వేసుకోండి. ఇప్పుడు గారెలు వేసుకుందాం. చేతి మీద వచ్చిన వాళ్ళు చేతి మీద వేసుకోవచ్చు, లేకపోతే ఏదన్నా ప్లాస్టిక్ పాలిథిన్ కవరు, పాల కవరు అట్లా దేని మీదన్నా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిపోయింది బాగా. మనం ఇట్లా పాల కవర్ ఏదన్నా తీసుకొని కొంచెం నీళ్ళు అద్దుకుంటా గారెలు వేసుకుందాము. ఇలా వేసుకో, మధ్యలో చిన్న హోల్ పెట్టుకొని వేసుకోవటమే అన్నమాట. మీడియంలోనే పెట్టి ఫ్రై చేసుకోండి గారెల్ని. ఇలా జాగ్రత్తగా చిన్నగా ఎన్ని గారెలు కావాలంటే అన్ని గారెలు, సూపర్ టేస్టీ గారెలు రెడీ అయిపోయినాయి. వీటిని మీడియంలో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేద్దాం. నూనె మరి బాగా వేడిగా ఉండకుండా చూసుకోండి, మాడిపోతాయి గారెలు. సో ఇలా అన్ని గారెలు వేసుకుందాం. చూసారు కదా, ఫ్రై అవుతున్నాయి. ఎమ్మటిని కదిలించొద్దు. కొంచెం ఫస్ట్ వేసి రెడ్గా అయిపోయినాయి కదా, వాటిని టర్న్ చేసుకుందాము. టర్న్ చేసేసుకొని బాగా ఫ్రై చేద్దాం. ఇక్కడ ఒక స్మాల్ టిప్ చెప్తాను చూడండి. గ్లాస్లో వాటర్ తీసుకొని వేస్తే ఇట్లా ఫ్లోట్ అవ్వాలన్నమాట పిండి. అప్పుడు మనకి బాగా ఫ్లఫీగా ఉన్నట్లు బాగా వస్తాయి గారెలు. గారెలన్నీ బాగా రెడ్గా ఫ్రై అయిపోయినాయి, బ్రౌన్గా. సో వీటిని తీసేద్దాం. బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి ఈ గారెలు, చాలా బాగుంటాయి. టిష్యూ ఉన్న పేపర్లోకి గిన్నెలోకి తీసేసుకున్నాము. ఇంకా మీరు రిమైనింగ్ అన్నీ సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన గారెలు రెడీ అయిపోయినాయి. కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి, సూపర్ ఉంటాయి గారెలు. చూసారు కదా ఎంతో టేస్టీగా. చూసారా, పైన క్రిస్పీ లోపల సాఫ్ట్ గారెలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఇలా ఈ టిప్స్తో ఒకసారి గారెలు చేసి చూడండి, సూపర్ టేస్టీగా వస్తాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.